వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఎవడి కాలు వాడిదే. పరమానందయ్య గారు అప్పుడే భోజనం చేసి ఇంటి బయట వసారాలోకి వచ్చి, ఒరే ఆది, బయట చల్లని గాలి వీస్తోంది, చాప పరుపు వసారాలో వేయరా, ఇక్కడ కాసేపు విశ్రమిస్తా అని అన్నారు. క్షణం కూడా గడవకుండా ఆది వెంటనే చాప తెచ్చి దానిమీద పరుపు వేసి, విసనకర్రతో విసరనా అని అడిగాడు. పరమానందయ్య గారు పరుపు మీద మేను వాలుస్తూ, ఓరి అమాయకుడా, చల్లని గాలి వీస్తుంటే విసనకర్ర ఎందుకురా అన్నారు. అంతలో సోమ వచ్చి, అయ్యో చలేస్తోందా గురువుగారు అంటూ గూట్లో ఉన్న దీపపు సమ్మలో ఒత్తులు పైకి ఎగదోసి, ఈ వేడి చాలా అండి, తాటాకులు తెచ్చి తల కింద మంట పెట్టమంటారా అని అడిగాడు. వెంటనే మంగళ వచ్చి, ఒరే బుద్ధిలేని వెదవా, ఇంత పెద్ద గురువుగారికి అంత చిన్న తాటాకు మంటే మానుతుంది, ఆ మూల గాడిపొయ్యిలో వేసే కట్టెలున్నాయి, తలా ఒక మోపు తెచ్చి గురువుగారి చుట్టూ పేల్చి తగలెట్టండ్రా మంట, మంటే మంట అన్నారు. అంతలో బుధ కల్పించుకుని, ఆగండ్రా, అంత పెద్ద మంటలు రావాలంటే కట్టెపేళ్ల మీద బాగా నెయ్యి కుమ్మరించాలి, మీరు వెళ్ళి కట్టెపేళ్లు తెచ్చి చుట్టూ పేర్చి తగలెట్టండి, అమ్మగారిని అడిగి నేను ఒక చెంబెడు నెయ్యి తెస్తా అని అన్నాడు. శుక్ర జంధ్యం సవరించుకుంటూ, ఆ చేతోటే 4 సమిదలు కాసిని నువ్వులు పట్టుకురారా, మంత్రం చదివి మమా అనిపించేస్తా అన్నాడు. శని వక్రంగా చూస్తూ, మరీ అగ్నిలో వేల్చడానికి ఆహుతిలో అన్నాడు. గురు రుసరుసలాడుతూ, అట్లాంటివి చూసుకోవడానికి మేమొకళ్ళం ఏడ్చాం కదా, పిడకలు బూరెలు బియ్యం తెస్తాం, అగ్నిలో వేల్చుతాం అన్నాడు. పరమానందయ్య గారు కంగారు పడిపోతూ, ఒరి మీ దుంపలు తెగ, ఆగండ్రా, మీకు మీరే అన్నీ ఊహించేసుకొని బతికున్నవాడిని నన్ను నిలువునా తగలెట్టేస్తారా ఏం, ఒరే మందమతుల్లారా, నేను చాలా హాయిగా సుఖంగా పడుకున్నా, మీ బుద్ధి తక్కువ పనులు కట్టిపెట్టండి అని కసురుకున్నారు. అంతే, 7 బుంగమూతులు పెట్టుకుని ఎక్కడి వాళ్ళక్కడ అలానే చూస్తూ ఉండిపోయారు. పరమానందయ్య గారు భుక్తాయాసంతో ఆపసోపాలు పడుతూ పక్క మీద అటు ఇటూ దొర్లుతూ ఉన్నారు. ఆది ఆయన అవస్థ చూడలేక, అలా బురదలో పత్నిలా అటు ఇటు పొర్లుతున్నారేంటండి, నిద్ర పట్టడం లేదా, జోలపాట పాడమంటారా అని అడిగాడు. పరమానందయ్య గారు ఉలిక్కిపడి, జోలపాట పాడతావా నువ్వా, వద్దురా నాయన వద్దు, నువ్వు నీ గార్ధభ స్వరంతో గాత్ర కచేరీ మొదలెడితే వచ్చే కాస్తంత నిద్ర కూడా ఎగిరిపోతుంది, నీకంత ముచ్చటగా ఉంటే కాళ్ళు పట్టు అన్నారు. ఆది చప్పున ఏ కాలు అండి, కుడికాలా ఎడమా అని అడిగాడు. శిష్యుల అతి గురించిన తెలిసిన పరమానందయ్య గారు, నువ్వు కుడికాలు పట్టు, ఒరే మంగళ నువ్వు ఎడమకాలు పట్టు అని చెప్పారు. వెంటనే ఆది కుడివైపు కూర్చొని ఆయన కుడికాలు, మంగళ ఎడమవైపు కూర్చొని ఎడమకాలు పట్టసాగారు. ఇద్దరూ అలా మెత్తగా చెరువుకాలు పిసుకుతూ ఉంటే పరమానందయ్య గారికి హాయిగా అనిపించింది. అంతలో సోమ నిష్ఠూరంగా, అంతేలేండి, మీకు వీళ్ళంటేనే ఇష్టం, అన్ని సేవలు వీళ్లతోనే చేయించుకుంటారు అనేశాడు. శిష్యులకి కోపం వచ్చిందని గ్రహించిన ఆయన, అంత నిష్ఠూరం ఎందుకురా సోమ, నాకు అందరూ సమానమే, సరే నువ్వు నా కుడి చెయ్యి, బుధ నువ్వు నా ఎడమ చెయ్యి పట్టండి అన్నారు. అంతే, సోమ బుధ చెరువు వైపు కూర్చొని చెరువు చెయ్యి పట్టసాగారు. ఆ 4 గురుసేవ చేస్తుంటే తనకి ఆ భాగ్యం దక్కకపోయినందుకు గురు బాధపడుతూ, అంతేరా అంతే, అన్ని సేవలు మీరే చేసుకోండి, అక్కడికి మీరు మాత్రమే శిష్యులు, మేమేమో అంటుంటే పరమానందయ్య గారు చప్పున కల్పించుకుంటూ, ఒరే ఒరే ఆపరా బడుద్దాయ్, నా దృష్టిలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, మీరంతా సమానమే, మీరు సేవలు చెయ్యాలి అంతే కదా, ఒరే గురు నువ్వు నా తలకి మెల్లగా మర్దన చేయరా, ఒరే శుక్ర నువ్వు నా ఎడమ పాదం, శనిగాడు నా కుడిపాదం మర్దన చేయండి, మీరు చక్కగా సేవలు చేస్తుంటే నేను హాయిగా కునుకు తీస్తాను అని అన్నారు. 7 ఒకసారి అలాగేనండి అన్నారు సంబరంగా. 7 శిష్యులు 7 విధాలా సేవలు చేస్తూ ఉంటే పరమానందయ్య గారు సేవా సుఖాన్ని అనుభవిస్తూ క్రమక్రమంగా నిద్రలోకి ఉపక్రమించసాగారు. అంతలో ఆది ఆయన కుడికాలును సుతారంగా నిమురుతూ, అబ్బా నా కాలు బంగారం అన్నాడు మురిపెంగా. మంగళ ఉక్రోషంగా, ఆహా నీ కాలు బంగారమైతే మరి నా కాలో అని అడిగాడు. ఆది, నీ కాలా, యాక్, ఛీ చెత్త అనేశాడు. మంగళకి మండిపోయింది. కోపంగా ఏదో అనబోతూ ఉంటే
గురువుగారి తగల దగ్గర మర్దనా చేస్తున్న గురుడు కల్పించుకుంటూ, అలా దెబ్బలాడుకోకండ్రా, అంతా సమానం అని గురువుగారు చెప్పారు కదా, కావాలంటే మీ కాళ్ళు మార్చుకోండి అని చెప్పాడు. ఆది గొంతు చించుకుంటూ, అలా మార్చుకోవటాలు లేవు, ఎవరి కాలు వాడిదే, నా కాలు బంగారం, దాని జోలికొస్తే వీడి కాలు విరిచేస్తా అని అరిచాడు. మంగళ వెటకారం చేస్తూ, ఒరేయ్, మీ కాళ్ళు నరుక్కుంటారో విరిచి ముక్కలు చేసుకుంటారో మీ ఇష్టం, కానీ నాది ఎడమ పాదం, నా బంగారు పాదం జోలికి వచ్చారో కబడ్దార్ అని హెచ్చరించాడు. శని హుంకరిస్తూ, నీది బంగారు పాదం అయితే నాది ఇత్తడి పాదమా, ఇనప పాదమా అని రంకెలేశాడు. ఆది రుసరుసలాడుతూ, చిచ్చి, మీలాంటి వాళ్లతో జట్టు కట్టడం నా బుద్ధి తక్కువ, ఇంకొక క్షణం కూడా కలిసి ఉండను, ఒరే గురు, కత్తి పట్టుకురారా, నా కాలు నేను నరుక్కుపోతా అన్నాడు. అప్పుడే మాగన్నుగా నిద్రలోకి జారుకుంటున్న పరమానందయ్య గారు ఆ మాటలు విని ఉలిక్కిపడ్డారు. అంతలో మంగళ మండిపడిపోతూ, అలాగే మేమేం తక్కువ తిన్నామా, మేము నరుక్కుపోతాం మా కాలు అన్నాడు. శని వక్రంగా చూస్తూ, మా పాదాలు నరికి మా చేతుల్లో పెట్టండి రోయ్, ఆ తర్వాత మీ కాళ్ళు మీ ఇష్టం అన్నాడు. సోమ కల్పించుకుంటూ, మళ్ళీ వంతులు వాయిదాలు ఎందుకు, ఎవరి కాళ్ళు చేతులు పాదాలు వాళ్ళు నరుక్కుపోదాం, గురువుగారి తల గురుడు నరుక్కుపోతాడు, ఎవరిది వారు నరుక్కుపోతే మిగిలింది గురువుగారు ఉంచేసుకుంటారు అన్నాడు. పరమానందయ్య గారు అదిరిపడి, ఛస్, నోరు మూయిండ్రా వెదవయల్లారా అంటూ చివాలన లేచి, ఇదట్రా మీ సేవ, నన్ను ముక్కలు ముక్కలుగా నరికి తలో ముక్క పట్టుకుపోతారట్రా బుద్ధిహీనుల్లారా అని అరుస్తూ ఉంటే, బుస్సుమని బుస కొడుతూ పక్క కింద నుండి బయటికి వచ్చింది పెద్ద సర్పం. పరమానందయ్య గారు త్రుళ్ళిపడి, అమ్మో, ఈ విధవాయల అల్లరికి భయపడి పక్క కిందే పాము దాక్కుంది, వీళ్ల గోల గనక జరగపోయి ఉంటే ఆ పాము బయటికి వచ్చి తనని కాటు వేసి ఉంటే అనుకోగానే ఒక్కసారి ఆయన గుండె జల్లుమంది. అంతలో సర్పం అరుగు మీద నుండి జారి చీకట్లో ఎటో వెళ్ళిపోయింది. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.